హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి అందరికీ. ఈరోజు నుంచి కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను, హేము సాయి కుకింగ్ బ్లాగ్స్. సో దిస్ ఈజ్ ఫస్ట్ రెసిపీ ఈజ్ సున్నుండలు అండి, బెల్లం నేతి సున్నుండలు. ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాను, నా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాను, కుకింగ్ ఎక్స్పీరియన్స్ గురించి. అంతేగాని ఎవరిని ఇంకొకరిని ఉద్దేశించి చెప్పలేదు, ఎందుకంటే నాకు ఇంకొకరి గురించి ఎవరి గురించి నాకు తెలియదు కాబట్టి, ఇంకొకరి ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు కాబట్టి. సో నా ఎక్స్పీరియన్స్ నా ఫ్రెండ్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి అవి చెప్పాను తప్పితే వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. సో ఫుల్ రెసిపీ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ you all will like my channel. Thank you. మినపసున్ను వండలండి. మినపప్పుని ఇలా మినపగుళ్ళని కొద్దిగా నెయ్యి వేసి వేయించుకోవాలి. కొంచెం రెడ్ షేడ్ వచ్చేలా వేపుకుంటే సరిపోతుంది. స్మెల్ వస్తుంది, మంచి వాసన వస్తుంది, మినుముల వాసన మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది, మంచి సువాసన వస్తుంది. ఇలా వేపుకున్న తర్వాత ఎక్కువ వేయించకూడదండి, మాడిపోతుంది. కొంచెం రెడ్ షేడ్ కొద్దిగా షేడ్ మాడితే సరిపోతుంది, కలర్ చేంజ్ అవుతుంది కొంచెం, మనకి పౌడర్ చేసుకోవడానికి కన్వీనియంట్గా, పచ్చివాసన పోయేలాగా కొంచెం చాలండి, ఇంతవరకు సరిపోతుంది. వైట్గా ఉండే మినపగుళ్ళు కొంచెం లైట్గా కలర్ షేడ్ అయినాయి, పచ్చివాసన కూడా పోయింది, మంచి వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది, బాగా మంచి సువాసన వస్తుంది. వీటిని ఆరబోసుకోవాలండి, కొంచెం ఆరనివ్వాలి. ఈ లోపల బెల్లాన్ని కరగబెట్టుకోవాలి.
పావు కేజీ బెల్లం కరిగిపోయిందండి. కొలత అయితే పావు కేజీ మినపగుళ్ళకి నేను 3/4 కేజీ బెల్లాన్ని తీసుకున్నాను. కొంచెం పావు ఎక్కువ తీసుకున్నాను. ఇలా కరగబెట్టుకొని వడకట్టే దాంతో పెట్టుకొని ఇలా వడపోసుకోవాలండి. చూడండి, తుక్కు ఇలా వడపోసుకోవాలి. తుక్కు కానీ రాళ్ళు కానీ ఏమైనా స్టోన్స్, ఇసుక, మట్టి అలాంటివి ఏమైనా ఉంటే ఇగో చూడండి, ఇలా పెరుగు పైన ఇలా ఇసుక వచ్చేసి ఇసుక కనపడుతుందా లేదా, ఇలా ఇసుక రాళ్ళు ఇట్లా తుక్కు స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి. ఇది కంప్లీట్గా చల్లారిపోవాలండి. రెండు కూడా మినపగుళ్ళను వేయించుకున్న మినపగుళ్ళు, ఈ బెల్లం కరగబెట్టాం కదా వడపోయటానికి, అది కంప్లీట్గా చల్లారాలి. చల్లారిన తర్వాత మిక్సీ పెడదాం. మినపగుళ్ళు మిక్సీ పట్టి బెల్లం చల్లారిపోతుంది, అది కూడా చల్లారింది పోసి కలిపి కొంచెం కొంచెం నెయ్యి వేసి కలుపుకుంటూ సున్నుండలు చూద్దాం. నెక్స్ట్ చూద్దాము, చల్లారాక చూద్దాం. ఇలా వేయించుకున్న తర్వాత చల్లారనివ్వాలండి. యాలకులు కూడా వేయించేటప్పుడే లాస్ట్లో కొంచెం ఒక 1/2 మినిట్ వేయించుకొని వేడి మీద వేపుకొని డ్రై అయ్యేలాగా వేయించుకొని ఉంచుకుంటే దీంతోపాటు పౌడర్ పట్టేటప్పుడు మనకి ఈజీ అయిపోతుంది అన్నమాట. వీటిని చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇట్లా ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. తీసుకొని చక్కగా గ్రైండ్ చేసుకుందాం. ఎప్పుడైనా మిక్సీ పట్టుకునేటప్పుడు మనం తక్కువ క్వాంటిటీ పట్టుకోవాలండి. మొత్తం ఒకేసారిగా హైగా పట్టకూడదు, మొత్తం ఒకేసారి పోసేసి మిక్సీ పట్టకూడదు. ఏది కూడా క్వాంటిటీ తక్కువ పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఇట్లాగా మిక్సీలో పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తానండి, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సున్నుండలకి పౌడర్ ఎప్పుడైనా బరకగానే పట్టుకోవాలండి.
ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయిన పిల్లలు, కొత్తగా వంట నేర్చుకుంటున్న పిల్లలు ఏం చేస్తారంటే, మన చేతుల్లో పనే కదా, మెత్తగా చేసుకుందాం, ఫైన్ పౌడర్ చేసుకుందాం, మిక్సీ ఉంది కదా, తిరగాలి కాదు కదా, అంటే మిక్సీ పనే అంత హెవీ వర్క్ ఏం కాదు కదా, మన చేతుల్లో పని కదా అని ఫైన్ పౌడర్ చేస్తారు. అలా చేయటం కరెక్ట్ కాదండి. అలా అసలు సున్నిపిండికి సున్నుండలకి ఎప్పుడు కూడా సున్నిపిండి కాదు, సున్నుండలకి ఎప్పుడు కూడా బరకగానే పట్టుకోవాలి. ఏంటి అంత ఇంపార్టెంట్ అంటే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అది నేతితో కలుపుతాము, మెత్తగా పౌడర్లాగా కలిపేసి మనం నేతితో ఉండలు కలిపినప్పుడు తినేటప్పుడు అది నోట్లో చుట్టుకుపోతుంది. సున్నుండ చుట్టుకుపోయి అంగిట్లో అతుక్కుంటుంది. అలా అంగిట్లో అతుక్కున్నప్పుడు ఏమవుతుంది, ఊపిరాడదనమాట. తడి ఉంటే ఊడొచ్చేస్తుంది అంగిట్లో నుంచి. తడి లేదనుకోండి, నోట్లో తడి లేదు, కొంచెం అంగిట్లో డ్రై ఉందనుకోండి, అక్కడ ఈ సున్నుండ అనేది అతుక్కుపోయి ఊపిరాడదు. చిన్నపిల్లలు అయితే అసలు దాన్ని వాటర్ పోయి మనం అన్నా మనకు అర్థం కాదు, కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. ఏంటంటే ఊపిరాడదు. చిన్నపిల్లలకి చాలా ప్రమాదం, వాళ్ళు చెప్పలేరు ఏమైందని. కాబట్టి ఎప్పుడు కూడా పెద్దవాళ్ళకైనా ప్రమాదమే, అలాగా కష్టమే తినడానికి. కాబట్టి ఎప్పుడైనా సున్నుండలకి ఎప్పుడైనా కానీ పిండి మనం కోర్సుగానే పౌడర్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ మరీ మెత్తగా పౌడర్ చేయకూడదు అసలు ఎప్పుడు కూడా. అది చుట్టుకుపోయే గుణం ఉంటుంది దానికి. నెయ్యి వేసి ఉండలు చుట్టేటప్పుడు దానివల్ల ఇబ్బంది తినడానికి. కొంచెం బరకగా చేసుకుంటే ఇబ్బంది లేదు. కొంచెం బరకగా పట్టుకుంటే బెల్లం కలుపుకొని, నెయ్యి కావాల్సినంత కలుపుకొని తినేటప్పుడు కొంచెం, అంత బరకని నేను చెప్పలే కానండి, కొంచెం ఇలాగా కొంచెం బరకగా పట్టుకుంటే చిన్నపిల్లలు తినడానికైనా పెద్దవాళ్ళు తినడానికైనా అంగిట్లో చుట్టుకుపోకుండా తినడానికి కన్వీనియంట్గా చక్కగా ఉంటుంది. సున్నుండల్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్ అది. అందరూ అనుభవంతో నేర్చుకున్న వాళ్ళమేనండి. మన చేతుల్లో పనే కదా, ఏముంది, ఫైన్ పౌడర్ చేసుకుందాం, జల్లెడ పట్టుకొని ఫైన్గా చేసుకుందాం అని పెళ్ళైన కొత్తల్లో, వంట నేర్చుకునే కొత్తల్లో ఎక్కువ కష్టపడేవాళ్ళం. తర్వాత తినేటప్పుడు ఇబ్బంది పడేవాళ్ళు చెప్తే, ఇంకా పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఉంటారు కదా, తలనేసిన వాళ్ళు మన చుట్టాల్లో ఎవరో ఒకళ్ళు ఫంక్షన్స్ దగ్గర మాట్లాడతారు, పలకరిస్తారు. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారనమాట, మెత్తగా పౌడర్ పట్టుకోకూడదు, కొంచెం బరక ఉండాలి సున్నుండలకి, లేకపోతే అంగిట్లో చుట్టుకుపోయి ఊపిరాడదు అని చెప్పేసి చెప్పారు. సో అది మెయిన్ పాయింట్. సో పౌడర్ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడైతే క్లియర్గా ఉందా, మరీ ఫోకస్ అయింది. ఓకే, దీన్ని కూడా కంప్లీట్గా మిక్సీ వేడి ఉంటుంది కదా, మిక్సీ వేడి నుంచి కూల్ అయ్యేలాగా రూమ్ టెంపరేచర్కి వచ్చేలాగా చూద్దాం. వచ్చేదాకా ఆగి ఆ తర్వాత బెల్లం లిక్విడ్ ఉంది కదా, ఇది కూడా గట్టిపడింది, సరిపడినంత కలిపేసి సరిపోతుందిలేండి, చాలకుండా ఉండదు, సరిపోతుంది.
చల్లారితే ఇది గట్టి పడుతుంది అనమాట. ఈ లిక్విడ్ పోసినంత మాత్రాన అమ్మో ఏమైపోతుంది, ఇక్కడే ఉండగట్టేస్తే నెయ్యి వేసుకోవడానికి ఉండదే, నేతితో సున్నుండలు చేసుకుందాం అనుకున్నామే, ఇలా అనిపించింది ఫీలింగ్. కానీ చల్లారిపోయిందంటే డ్రైగా అయిపోతుంది మొత్తం కూడా. కాబట్టి ఇప్పుడే కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని మనం ఇందులోనే కొంచెం బెల్లం దాంట్లోనే కొద్దిగా నెయ్యి వేసి కరగబోసి, నెయ్యి వేసి కొంచెం అందుట్లో కరగబోసి అందులో కలుపుకుందాం అండి. ఇంకో చూడండి ఉండకొస్తుంది. నెయ్యి కూడా వేసి కలిపాం కదా కరగబెట్టేసి, ఇలా ఉండకొస్తుంది. ఇంకొంచెం చల్లారింది అనుకోండి ఇంకా డ్రై అవుతుంది. అప్పుడు ఇంకా చక్కగా మనం చుట్టుకోవచ్చు. కొద్దిగా చల్లారితే చాలు. ఇలా వచ్చింది. కొంచెం చల్లారబెడదాం, కలిపేసుకున్నాం కదా, కొంచెం చల్లారబెడదాం. ఓకే, చల్లారిద్దాం కొంతసేపు. ఇందాక గట్టుకుపోయింది కదా, ఇప్పుడు చాలా డ్రై అయిపోయి పౌడర్గా వస్తుంది చూడండి. ఇది ఇంత ప్రాసెస్ ఎందుకు ఈజీగా చేసుకోవచ్చు అంటే, బెల్లం సున్నుండలు చేస్తున్నాం. ఫస్ట్ పాయింట్ బెల్లం సున్నుండలు చేస్తున్నాం. అందులో తుక్కు, ఇసుక, మట్టి తీయాలంటే ఖచ్చితంగా బెల్లాన్ని కరగబట్టాలి, వడపోయాలి. అలా వడపోసిన బెల్లం సున్నుండలకి పౌడర్లో కలిపితే ఇలానే చేయాల్సి వస్తుంది. మరి నీట్గా చేసుకోవాలంటే కొంచెం కష్టపడాలి. ఇలా పడితే అలా బెల్లాన్ని వేసేసి డైరెక్ట్గా తురుము వేసేస్తే ఇసుక రాళ్ళు పొట్లకు తినాల్సి వస్తుంది కదా. అదనమాట ఈ ప్రాసెస్లో ఇంత కష్టపడటానికి గల కారణాలు. సో మనకి సరిపోతుందా, లేకపోతే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు డైలాగ్ గుర్తుకొస్తుంది. అమ్మగారు కొంచెం నెయ్యండి బాగుంటాయి. ఇప్పుడు ఆ పని ఏమైనా పడిద్దా, లేకపోతే వండకొస్తుందా, నెయ్యి సరిపోతుందా చూద్దాం. ఈ ఉండలు చితివి కానీ చెప్పను, ఇలా అనుకుంటే వచ్చేస్తుంది, ఆరిపోతే వస్తుంది. ఆ డైలాగ్ ఇప్పుడు అవసరం అయ్యేలా ఉంది. ఇంకొంచెం నెయ్యి. చూద్దాం. పూర్తిగా కలిపి, ఉండలు లేకుండా చిదిమి పూర్తిగా కలిపి, ఆ తర్వాత టేస్ట్ చూసి నెయ్యి కావాలంటే నెయ్యి ఇంకొంచెం వేసుకొని కలుపుకుందాం. పర్లేదండి, వచ్చేస్తుంది. టేస్ట్ రావాలి కదా, బాగుంటాయి అని అనిపించుకోవాలంటే నెయ్యి పడాలి. అయిపోయాయి, స్మాష్. ఇవాళతో ఫోన్ ఫినిష్ అయిపోతుంది. చూద్దాం, టేస్ట్ చూసి. ఉండైతే కడుతుంది. ఉండకొస్తుంది కరెక్ట్గా, గట్టిగా టైట్గా మంచి ఉండకొస్తుంది. పర్లేదు, పౌడర్గా ఏం లేదు, చుట్టుకొని వస్తుంది ఉండకి. బట్ టేస్ట్ చూద్దాం, నెయ్యి సరిపోయిందో లేదో, బాగుందో లేదో.
కొంచెం నెయ్యి పడాలి, ఇంకొద్దిగా నెయ్యి వేసి అప్పుడు చూడదాం. ఓకే, అదిగోండి మా అబ్బాయి టేస్ట్ చూసి చెప్పాడు, వాడి కోసమే చేస్తున్నా. ఆయన సున్నుండలు మాత్రమే తింటాడు, బాగా అలవాటు అనమాట సున్నుండలే స్వీట్లు తినేది. ఇంకే స్వీట్ అయినా పొంగలి, పాయసం అట్లాంటివి ఏమైనా ఉంటే పుట్టినరోజుకే అయినా ఒక రెండు మూడు స్పూన్లు నోట్లో పెట్టుకోవడం కూడా కష్టమే. అదే ఈ సున్నుండలు అనుకోండి కొంచెం ఇష్టంగా తింటాడు. ఇంకో ఉండకొచ్చింది, మా వాడు టేస్ట్ చూసి చెప్పాడండి, అయ్యే వాడికి బాగా అలవాటు సున్నుండలు. నెయ్యి కరెక్ట్గా సరిపోయిందమ్మా, ఇంకొంచెం ఎక్కువ వేస్తే వెగట కొడుతుంది అన్నాడు. అందువల్ల తగ్గించా. మనం ఎప్పుడు ఎన్నిసార్లు చేసినా అన్నీ చూసుకుంటూ చేయాలి. ఇందాక శుద్ధగట్టు పోయింది కదండి, ఇప్పుడు చూడండి ఎంత చక్కగా డ్రై అయిపోయి పౌడర్లా అయిపోయింది నలిపేస్తాను. ఆ హీట్ అంతా పోవాలి, పోయి వేలు ముద్రలు పడకుండా ఉంటే, నొక్కులు లేకుండా ఉంటే అది నొప్పుగా ఉంటే అది సున్నుండ ఎలా అవుతుందండి. మన వేలు ముద్రలు పడాలి, ఎగుడుదిగుడుగా నొక్కులుగా ఉండాలి. మా నాన్నమ్మ అయితే ఇలా చేస్తుంది. ఎట్లా అంటే నిలువుగా మనకి ముద్దలు పెట్టేవాళ్ళు కదా, ఇట్లా నిలువుగా ఇంతే సున్నుండ. అది కూడా పొట్టుపప్పుతో చేస్తుంది. ఇది వాళ్ళు చేసే సున్నుండ నానమ్మ వాళ్ళు. మా నాన్నమ్మ చేసేది పొట్టుపప్పు వేయించి, పొట్టుపప్పుని తీసుకొచ్చి గుళ్ళు, అవి కూడా మినపగుళ్ళు, పొట్టున్న మినపగుళ్ళు తీసుకొచ్చి కడిగి గాలిచ్చి ఆరబోసి నేతితో వేయించి, అబ్బాయి ఎంత మంచి పొట్టుపప్పు నేతితో నెయ్యేసి వేయించుతుంటే ఎంత మంచి వాసన వస్తుందో. గుళ్ళు రావట్లేదు, మినపగుళ్ళు అంత వాసన, పొట్టుపప్పు అంత వాసన రావట్లా. అవైతే ఎంత మంచి సువాసన వస్తాయో అసలు వేయించేటప్పుడే తెలిసిపోతుంది, వీళ్ళు ఈరోజు సున్నుండలు చేస్తున్నారా ఇంట్లో అని. నానమ్మ చేసేది అలా ఆ మోడల్, రౌండ్ కాదు, అన్నం ముద్ద మోడల్ చేస్తుంది. వేళ్ళ ముద్రలు పడిపోతే ఇంకా అంత గట్టిగా నొక్కుతుంది. ఆ పొట్టుపప్పు సున్నుండలకండి పడుతుంది నెయ్యి. ఇప్పుడు నేను వేసింది ఎంత గిద్దన్నారా, 2 గిద్దలు వేసాను, మహా అయితే గిద్ద 30 వేసి ఉంటానేమో అంతే. అసలు నానమ్మ చేసే సున్నుండలకి నెయ్యి పడుతుందండి, పొట్టుపప్పుతో చేసే సున్నుండలకి. అమ్మ బాబోయ్, ముద్దకి ఉండకి నెయ్యి గుంటకెడుతూ పోస్తుంది, ఎంత కలిపినా అంత పీల్చేస్తుంది ఏందో మరి. దీనికి అంత పట్టదు, దీనికి అంత ఎక్కడ పడుతుందిలేండి, దీనికి అంత పట్టదు అన్నమాట. మీకు బోరింగ్ కొట్టకుండా చక్కగా కబుర్లు చెప్తున్నాను. అప్పుడైతే బాగా పెద్ద పేస్ట్ని తీసుకొని నానమ్మ వేయించి చక్కగా ఇస్తే, మా అమ్మలో మామయ్యలో ఎవరో ఒకళ్ళు ఉండి తిరగలు ఉండేది, తిరగట్లో వేసి తిప్పేవాళ్ళు బాగా. తిప్పి మేము కూడా కూర్చునేవాళ్ళం చుట్టూతా. కూర్చొని మేము తిప్పుతాం సరదా అనమాట. గరాగరా సౌండ్ వస్తూ అందరు కబుర్లు చెప్పుకుంటూ తిరగలు గరాగరా తిరుగుతుంటే నెయ్యి వాసనకి సందడిగా పిండి చేస్తున్నారంటే 4 కూర్చునేవాళ్ళం. ఎక్కువ చేసేవాళ్ళు. డబ్బాలు గిద్ద అందరికి పెట్టేసేటప్పటికి హోగయా, తలా ఒక డబ్బా ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి. కది కంచికి మనం ఇంటికి.
వాళ్ళ ఓపిక మన దగ్గర ఎక్కడండి బాబు. పిండి అతుక్కుంటే ఈ అట్లకాడతోటి కెమెరా పట్టుకున్నాను, ఫోను నాకు కనబడట్లేదు. ఇలా గరిటతో ఇలా లాగేయండి, కిందకి పిండి వచ్చేస్తుంది. ఓకే అండి, ఇది సున్నుండలు కథ. మొత్తం కంప్లీట్ అవగానే మీకు చూపించేస్తాను. డబ్బాకి పెట్టేసి డబ్బా కూడా చూపించేస్తాను. 1/2 కేజీ పప్పుకి 3/4 కేజీ బెల్లం పట్టింది. నేనేం చేశానంటే పంచదార కూడా కొంచెం వేసుకున్నా టేస్ట్ కోసం. బెల్లం పంచదార 2 కరగబెట్టేసి పోసుకున్నాను. మీరు అచ్చం బెల్లంతో అయినా చేసుకోవచ్చు, లేదంటే అచ్చం పంచదారతో అయినా చేసుకోవచ్చు. ఇలా అయినా 2 1/4 కేజీ బెల్లం, సారీ 1/2 కేజీకి తక్కువ అనమాట. 1/4 కేజీకి పైన 1/4 కేజీ మినపగుళ్ళకి 1/4 కేజీకి పైన అనమాట. అంటే 1/2 కేజీ బెల్లం పడుతుంది. సారీ, కొలత 3/4 కేజీ చెప్పా, ఐఎమ్ సారీ. అదే 1/4 కేజీ పప్పు అనమాట. అది మనము పౌడర్ చేసేటప్పటికి లెక్క తెలియలే. 2 గిద్దలే కదా పప్పు తీసుకున్నాను. 1/4 కేజీ పప్పు 2 గిద్దలు అంటే 1/4 కేజీ బెల్లానికి కొంచెం ఎక్కువ, 1/2 కేజీకి కొద్దిగా తక్కువ. దాని ద్వారా మనం 1/4 కేజీ బెల్లం తీసుకొని దాని ద్వారా పంచదార ఎక్స్ట్రా పోసుకుంటే సరిపోతుంది. లేదంటే ఇంకో గడ్డ ఎక్కువ వేసుకుంటే, బెల్లం గడ్డ 1/4 కేజీ మీద ఎక్కువ ఒక గడ్డ వేసేసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ సరిపోతుంది. 1/4 కేజీ మినపగుళ్ళకి 1/4 కేజీ బెల్లం మీద ఇంకొక గడ్డ వేసుకోవాలి. 1/4 కేజీ కంటే తక్కువ, అదే 1/2 కేజీ కంటే తక్కువ, 1/4 కేజీ కంటే ఎక్కువ మెజర్మెంట్ తీసుకోండి. లేదంటే మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చు, యాజ్ పర్ టేస్ట్. 1/4 కేజీకి 1/4 కేజీ బెల్లం వేసుకోవచ్చు. 1/2 కేజీకి 1/2 కేజీ బెల్లం, కేజీకి కేజీ బెల్లం అలా వేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. పంచదార టేస్ట్ బాగుంటుంది అనుకునేవాళ్ళు కొంచెం పంచదార టేస్ట్ బాగుంటుంది అనుకునేవాళ్ళు కొంచెం పంచదార కూడా కలుపుకోవచ్చు. ఓకే, మొత్తం కంప్లీట్ అయ్యాక మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, మన సున్నుండలు కంప్లీట్ అయిపోయినాయి. 2 గిద్దల మినప్పగుళ్ళకి మనకు వచ్చినటువంటి సున్నుండలు మీడియం సైజు. కరెక్ట్ మెజర్మెంట్ స్వీట్ సమానంగా తినేవాళ్ళైతే 2 గిద్దల మినపగుళ్ళకి 2 గిద్దల బెల్లం, 2 గిద్దల నెయ్యి కరెక్ట్ మెజర్మెంట్. స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళకి 2 గిద్దల మినపగుళ్ళకి 3 గిద్దల బెల్లం, 2 గిద్దల నెయ్యి. ఇంకొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే వెగట వస్తుందమ్మా అన్నాడు మా అబ్బాయి. మరి ఎక్కువ తినేవాళ్ళైతే నెయ్యి ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్ మెజర్మెంట్. 1/4 కేజీకి 1/4 కేజీ బెల్లం, పంచదార అయితే 1/4 కేజీ పంచదార. స్వీట్ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ. సమానమైన క్వాంటిటీ తీసుకుంటే కరెక్ట్గా వస్తాయి. అది గట్టిగా ఏం లేవండి, మెత్తగా ఉంది. ఆల్రెడీ పౌడర్ కూడా కొంచెం రాలుతుంది, జూమ్ చేస్తే తెలుస్తుంది. సో ఇందాక కరెక్ట్గా చెప్పలేదు, 3/4 కేజీ అని తడబడ్డాను. కాదండి, గిద్దలతో చెప్తాను. 2 గిద్దల మినపగుళ్ళకి 2 గిద్దల బెల్లం, 2 గిద్దల నెయ్యి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి 2 గిద్దల మినపగుళ్ళకి 3 గిద్దల బెల్లం, నెయ్యి 2 గిద్దలే సరిపోతుంది. కొంచెం నెయ్యి ఎక్కువ తింటే ఇంకొద్దిగా ఎక్కువ పడుతుంది, అంతే, అంతకంటే ఎక్కువ పడుతుంది. పంచదార అయినా అట్లనే. ఓకే అండి, ఇందాక సరిగా చెప్పలేదు కొలతలు, ఇప్పుడు కరెక్ట్గా చెప్పాను.
ఓకే బాయ్ బాయ్.